హలో ఆల్. మొత్తానికి మమతా బెనర్జీ ఈరోజు సందేశ్ కలి పర్యటించారు. చాలా రోజుల నుంచి విపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి. టీఎంసీ నేతల అఘాయిత్యాలకి అడ్డు అదుపు లేకుండా పోతుందని చెప్పి. కానీ ఏ రోజు కూడా ఈమె ఖండించిన పాపాన పోలేదు, లేదా అవి తప్పు అని చెప్పి కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ ఈరోజు వెళ్ళింది సందేశ్ కలికి. వెళ్ళిన తర్వాత ఇంకా సేమ్ మళ్ళీ అదే స్టేట్మెంట్లో అవే ఇస్తుంది. అంటే విపక్షాలని ఎప్పుడూ తప్పే, విపక్షాలు పెద్ద పబ్లిసిటీ స్టంట్ చేశాయి. ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు ఎలాంటి సంఘటనలు జరగలేదు. మా టీఎంసీ నేతలు ఎవరు కూడా ఇక్కడున్నే మహిళలను లేకపోతే లోకల్స్ను బెదిరించి వాళ్ళ ప్రాపర్టీసు ఆస్తులు ఏవి కూడా లాక్కోలేదు అని చెప్పే ప్రయత్నమే చేసింది. ఒకవేళ విపక్షాలే తప్పు అని అనుకుంటే ఆమె ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అది ప్రూవ్ చేయొచ్చు కదా. అలా చేయదు. ఎంతసేపు అవతల పైన డామినేట్ చేసి పెద్ద గొంతుతో ఆ ఆరోపణలు తప్పని చెప్పడం, లేకపోతే ఇంకో 4 వీళ్ళే వాళ్ళపైన వేయడం తప్పితే ఇలాంటి ఆరోపణలు అంత తీవ్ర స్థాయిలో వచ్చినప్పుడు పార్టీ పరంగా కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా కూడా ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నామని ఇంతవరకు డిస్క్లోజ్ చేయలేదు. ఈ పర్యటన తర్వాత ఏదో కొద్దిగా ఆశించాము, ఏదో ఒక యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పి, బట్ ఏమీ తీసుకోలేదు. మొత్తానికి మాఫ్ చేయడానికి ట్రై చేసినట్టే ఉంది. ఆమె వెళ్ళింది, ఎటువంటి పెద్ద పెద్ద పబ్లిసిటీ స్టంట్కి డబ్బులు ఖర్చు పెట్టి విపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి తప్ప వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఎలాంటి ఏమీ జరగలేదని చెప్పి దాన్ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అసలు ఇది బహిరంగ రహస్యం, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ టీఎంసీ నేతల ఆగడాలకి అడ్డు అదుపు లేకుండా పోతుందని చెప్తే, ఒక విధంగా చూసుకుంటే అభివృద్ధి పరంగా చాలా వెనుకబడి ఉంది. మన వెస్ట్ బెంగాల్ చూసుకుంటే మన 80s 70s పల్లెలలో కానీ లేకపోతే ముఠా స్థాయిలో గొడవలు ఉండడం కానీ, బాంబులతో దాడులు చేసుకోవడం కానీ, ఎలక్షన్స్లో రిగ్గింగ్లపై లేకపోతే దాడులు చేసుకోవడము, లోకల్ గుండాలు వాళ్ళ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని హంగామా చేయడము, ఒకరిపైన ఒకరు ఆధిపత్యము నిరూపించుకోవడానికి దాడులు చేసుకోవడము, ఇలాంటివన్నీ అక్కడ ఇంకా జరుగుతున్నాయి. అవన్నీ తెలిసి కూడా వీళ్ళు అవి నిరాధారమైన ఆరోపణలు అని చెప్పడానికే ప్రయత్నం చేస్తారు తప్ప వాటిని నిర్మూలించడానికి ఎటువంటి ప్రయత్నము దీదీ చేయట్లేదు. పైపెచ్చు ఈమె వచ్చిన తర్వాత వాళ్ళు పెంచి పోషించినట్టు కూడా అనిపిస్తుంది. ఒకవైపు అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంటే వీళ్ళు మాత్రము నెక్స్ట్ టర్మ్లో మన పార్టీని లేకపోతే మన ప్రభుత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలి ఇదే స్థాయిలో ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు నానో ప్లాంట్ వస్తే ఈమె మంది మార్బులాన్ని వేసుకుని వెళ్ళి దాన్ని అడ్డుకొని నానా హంగామా చేసి అది తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా పట్టు వదలలేదు. అంటే ఈవిడకి అభివృద్ధి అంటే ఎంత మాత్రం గిట్టేటట్టుగా కనిపించట్లేదు. ఎంతసేపు కూడా నేను గెలవాలి, తర్వాత గెలవాలి, తర్వాత గెలవాలి. ఆ గెలవడానికి నేను ఎలాంటి స్టెప్స్ అయినా తీసుకుంటాను, ఎలాంటి వాటినైనా ఎంకరేజ్ చేస్తాను అనే విధంగానే ఉంది ఈమె పోకడ చూస్తే. ఇంకొక సైడు ఈ బంగ్లాదేశ్ నుంచి లెక్కకు మిక్కిలి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పరంగా చూస్తే తీవ్ర స్థాయిలో బంగ్లాదేశ్ నుంచి వచ్చినారు, అది అందరికీ తెలుసు. వాళ్ళని అడ్డుకోకపోగా వచ్చిన వాళ్ళందరికీ కూడా అఫీషియల్గా వీళ్ళు ఆధార్ కార్డులు క్రియేట్ చేయడము, అడ్రస్లు క్రియేట్ చేయడము, ఐడెంటిటీలు క్రియేట్ చేయడము అన్నీ చేసి వాళ్ళను స్వచ్ఛమైన భారతీయ పౌరులుగా చూపించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశాయి, ఇంకా కొనసాగుతున్నాయి కూడా. ఇందులో ఇంకొక దరిద్రం ఏంటంటే అలా వచ్చిన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్లో కొంతమంది టీఎంసీ పార్టీలో చేరి లోకల్ ఐడెంటిటీ ద్వారా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా పోటీ చేసి కొంతమంది మున్సిపల్ స్థాయిలో, కొంతమంది కార్పొరేషన్ స్థాయిలో కూడా ఉన్నారు, గెలిచారు కూడా వాళ్ళు. సో ఇప్పుడు ఈవిడ ఈ సందేశ్ కలిలో ఎలాంటి ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇవ్వలేదు. ఒకవేళ నేను ఇక్కడ ఆర్డర్ ఇస్తే నెక్స్ట్ జనాలు ఆ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన కూడా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తారని భయపడిందో ఏమో, ఏం జరగలేదని చెప్పి కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది. సో ఇలా చేస్తే ఎప్పుడు చూసినా నా పార్టీ గెలవాలి, నేనే గెలవాలి అంటే దేశ భద్రత గురించి ఎవడు ఆలోచిస్తున్నారు? అంటే వీళ్ళకి దేశ భద్రత ఏమాత్రం ముఖ్యం కాదు. ఎంతసేపు నా పార్టీ, నా కుటుంబ పాలన ఉండాలా, నా ఆధిపత్యం ఇలాగే కొనసాగాలి, నేను బతికినంతకాలం నేనే అధికారంలో ఉండాలి, ఈ విధంగా ఉండడానికి నేను ఎంతకైనా దిగజారుతాను అనే విధంగా ఉంది. ఏం రాజకీయాలు ఉండొచ్చు కానీ దేశ భద్రతను పణంగా పెట్టి చేయడమే అవసరమా అసలు?
ఇప్పుడు ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరిని తెచ్చిన వాళ్ళలో ఎవరికైనా దేశభక్తి ఉంటుందా? ఏమాత్రం ఉండదు. రేపు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ అని వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎవరి వైపు పనిచేస్తారు? ఇన్ని రోజులు ఇక్కడ ఉప్పు తిన్నాము, ఇక్కడ మనం జీవనోపాధి పొందాము అనే మినిమం కృతజ్ఞత వాళ్ళలో ఎవ్వడికి ఉండదు. అందులో వచ్చిన దరిద్రులు చాలామంది కూడా ఇప్పటికి కూడా ఇండియా పైన వ్యతిరేక భావనతోనే ఉన్నారు. జస్ట్ బతకడానికి వచ్చినారు. రేపొద్దున ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ అనే పాయింట్ వస్తే డెఫినెట్గా వీళ్ళు బంగ్లాదేశ్ సైడే తీసుకుంటారు. వెస్ట్ బెంగాల్లో ఈ రోజుకు చూస్తే చాలా జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారు. వాళ్ళు ఏరి పారేయకపోగా సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకున్నా కూడా స్టేట్ వైపు నుంచి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ఎగదోస్తుంది జనాల్ని దాన్ని అడ్డుకోవడానికి. ఒకవేళ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను ఏరి పారేస్తే ఈమె ఓటు బ్యాంకు తీవ్ర స్థాయిలో దెబ్బతింటుంది కాబట్టి ఈమె దాన్ని ఎప్పుడూ అపోజ్ చేస్తూనే ఉంది. ఇలా ఎంతకాలం కొనసాగుతారు? ఇలా కొనసాగడం వల్ల మీకు టెంపరీగా లాభం ఏమన్నా రావచ్చేమో, కానీ దీర్ఘకాలికంగా చూస్తే ఇది దేశ భద్రతకు తీవ్రమైన ముప్పు. అసలు ఇక్కడ పుట్టి పెరిగిన ప్రజలకే జీవనోపాధి అవకాశాలు లేక కొట్టుకొని వస్తుంటే మీరు ఇంకొంతమందిని ఇక్కడికి దిగుమతి చేసుకొని ముందు వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తే ఇక్కడ పుట్టి పెరిగిన ఈ దేశవాసులందరూ ఏం కావాలి? అంటే వీళ్ళు మీకు సెకండరీ అయిపోయినారు, మీకు ఓటు బ్యాంకు మాత్రమే ప్రైమరీ అయిపోయింది. ఇలా ఎంతకాలం ఈ నీచమైన రాజకీయాలు కొనసాగిస్తారు? ఇలా కొనసాగితే దేశ మనుగడ మాత్రం ప్రశ్నార్థకం అవుతుంది. ఇది నెక్స్ట్ 20-30 ఇయర్స్లోనే ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేయాల్సి రావచ్చు.